స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే 24 అవర్స్ అందరికీ అందుబాటులో వైద్యం. స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్. Get out. Why? Get out. We should talk to our staff and that to a lady staff. 1 month madam తిరగండి. But this is 1 not month the way. నుంచి ఏమంటుంది? Going to the police, but this is not the way. ఎందుకు పోలీస్ కంప్లైంట్స్ చెప్పండి? No. చెప్పండి. This is not the way. You should talk to our staff. ఏమని చెప్పినా జోకర్ దగ్గర చూస్తున్నాను. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహల్ వాజ్పేయి, అదేవిధంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేటర్ మెండి శ్రీలత భర్త కాంగ్రెస్ నేత మెండి చంద్రశేఖర్, వీరిద్దరి మధ్య జరిగినటువంటి వాగ్వివాదం ప్రస్తుతం కరీంనగర్ లో పెను దుబానం రేపుతుంది. తమ విధులకు ఆటంకం కలిగించారంటూ అటు అధికారులు మెండి చంద్రశేఖర్ పై కేసు నమోదు చేయగా అతను తర్వాత జైలు పాలు కావడం జరిగింది. అయితే నిన్నటి రోజున తనపైనే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అసభ్యకరంగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవర్తించిందంటూ నిన్న ఎస్సీ కమిషనర్ ను ఆశ్రయించాడు కాంగ్రెస్ నేత మెండి చంద్రశేఖర్. ప్రస్తుతం ఇది కరీంనగర్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ వివాదం అంటే వీరిద్దరి మధ్య వివాదం ఎక్కడ జరిగింది అనేది మనం తెలుసుకుంటే, గతంలో కరీంనగర్ లోని తీయలగుట్టపల్లి ప్రాంతంలో ఒక కట్టడాన్ని అక్రమంగా నిర్మిస్తున్నారంటూ మెండి చంద్రశేఖర్ అనే వ్యక్తి అధికారులు అంటే టౌన్ ప్లానింగ్ లో ఉన్నటువంటి కొంతమంది సభ్యులను కలవడం జరిగింది. వారికి వినతి పత్రం కూడా అందించడం జరిగింది దీనిపై చర్యలు తీసుకోవాలంటూ. అయితే వాళ్ళు స్పందించలేదంటూ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహల్ వాజ్పేయి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే వెళ్తున్న క్రమంలో అప్పటికే మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆఫీసులో అక్కడ ఉన్న కొంతమంది అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్న సమయంలో అక్కడికి కాంగ్రెస్ నేత లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే వెళ్తున్న సమయంలో అతను చూసిన వెంటనే మున్సిపల్ కమిషనర్ గెట్ అవుట్ అంటూ, అంటే మనకు ఆ వీడియో చూసిన ఆధారంగా నేను చెప్తున్నాను, ఆ వీడియోలో మనకు కనిపించింది ఏంటంటే గెట్ అవుట్ అంటూ తనని కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు చేసిన అనంతరం మెండి చంద్రశేఖర్ వై అంటే ఎందుకు వెళ్ళాలంటూ ముందుకు వెళ్ళడం జరిగింది. అక్కడ ఇద్దరి మధ్య కాస్త వాగ్వివాదం జరిగింది. కమిషనర్ అదేవిధంగా కాంగ్రెస్ నేత మధ్య ఇద్దరి మధ్యలో కాస్త వాగ్వివాదం కూడా జరిగింది. తమ పైన అంటే మున్సిపల్ అధికారుల పైన అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ, అంటే అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ, దాడి చేశాడంటూ చంద్రశేఖర్ పైన మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కేసు పెట్టడం జరిగింది. అధికారులు కేసు పెట్టడం జరిగింది. అధికారులు కేసు పెట్టిన అనంతరం పోలీసులు ఆ కేసును తీసుకొని అతన్ని జైలుకు తీసుకెళ్ళడం జరిగింది. అయితే జైలుకు తీసుకెళ్లిన అనంతరం ఇటీవల మెండి చంద్రశేఖర్ బయటికి రావడం జరిగింది. బయటికి వచ్చిన తర్వాత నిన్న శుక్రవారం రోజున తనపైన మున్సిపల్ కమిషనర్ తన సమస్యను చెప్పుకోవడానికి కమిషనర్ దగ్గరికి వెళ్తే తనపైన అనుచితంగా వ్యాఖ్యానించిందంటూ, తనపైన అసభ్యకరంగా ప్రవర్తించిందంటూ నిన్న ఎస్సీ కమిషనర్ ను ఆశ్రయించాడు మెండి చంద్రశేఖర్. నిన్న శుక్రవారం అయితే ఎస్సీ కమిషన్ చైర్మన్ ప్రీతం లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి ఎస్సీ కమిషన్ సభ్యుడికి ఈ వినతి పత్రాన్ని అందించడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ పైన చర్యలు తీసుకోవాలన్నట్టుగా అందులో పేర్కొన్నాడు మెండి చంద్రశేఖర్. అసలు ఈ వివాదంలో ఏం జరిగింది, చేసిన ఆ ఫామ్ లో ఏమని పేర్కొన్నాడు మెండి చంద్రశేఖర్? గతంలో కాంగ్రెస్ లో ఉన్నటువంటి మెండి చంద్రశేఖర్ తర్వాత బీజేపీకి రావడం జరిగింది, తర్వాత బీఆర్ఎస్, ఇప్పుడు ప్రస్తుతం సొంత గూడికే చేరుకున్నాడు మెండి చంద్రశేఖర్. అయితే ఇంత జరుగుతుందంటే తన కాంగ్రెస్ నేత, సీనియర్ నేత, కార్పొరేటర్ గా ఎన్నోసార్లు పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి కాంగ్రెస్ లో వచ్చిన తర్వాత ఇంత జరిగినా కూడా, అంటే కమిషనర్ తనపై కేసు పెట్టి తర్వాత పోలీసులు తీసుకెళ్లి జైల్లో వేసిన తర్వాత కూడా ఎందుకు దీనిపైన కాంగ్రెస్ నేతలు స్పందించలేదన్న విషయాన్ని కూడా మనం ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ విషయాన్ని మనం మెండి చంద్రశేఖర్ ఇంటికి వెళ్ళడం జరిగింది. అసలు ఏం జరిగిందనే విషయం తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా వెళ్ళడం జరిగింది. అయితే తను హైదరాబాద్ వెళ్ళినట్టుగా తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నాడు. ఫోన్ ద్వారా మనం మెండి చంద్రశేఖర్ ని లైన్ లోకి తీసుకొని అసలు ఏం జరిగింది, మొదటి నుండి వివాదం ఎక్కడ చెలరేగింది, ఎందుకు వచ్చింది, ఎస్సీ కమిషన్ లో ఏమని ఫిర్యాదు చేశాడు,
వాళ్ళు ఏమని హామీ ఇచ్చారనే విషయాన్ని అన్ని విషయాలు మనం మెండి చంద్రశేఖర్ని ఫోన్ లైన్ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫోన్ ద్వారా తెలుసుకుందాం. మెండి చంద్రశేఖర్ని కాల్ ద్వారా తీసుకొని అన్ని విషయాలు తెలుసుకుందాం. ఎస్సీ కమిషన్ ని సంప్రదించాడు కాబట్టి అసలు ఒక మున్సిపల్ కమిషనర్, కార్పొరేషన్ కమిషనర్ అంటే ఒక అధికారి, ప్రభుత్వ అధికారి, అదేవిధంగా ఒక కాంగ్రెస్ నేతకు మధ్య జరిగినటువంటి ఎందుకు కేసు, వారిపైన వీరిపైన వారు కేసు వేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిన విషయాన్ని మనం మొత్తం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. మీరు ప్రస్తుతం సుమన్ టీవీ ఉన్నారు. అన్న చెప్పు. ఇటీవల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పైన అంటే వాళ్ళ విధులకు ఆటంకం కలిగించినట్టుగా ప్రవర్తించినందుకు మీపై కేసు నమోదైంది. పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే నిన్నటి రోజున మీరు రిటర్న్ లో మున్సిపల్ కమిషనర్ గారి పైన కేసు నమోదు చేయడం జరిగింది. అసలు దేనిపైన కేసు నమోదు చేశారు, అందులో ఆ ఫిర్యాదులు ఏమని పేర్కొన్నారు? యాక్చువల్ గా నేను విధులు ఏం చేయలేదు. ఓకే. ఆమె నేను ఒక ఫైల్ కోసం 4 రోజులు చెప్తుంది. ఓకే. తేజస్విని అనే టీపీఎస్. ఓకే. చెప్తుంటే నేను పోయి అడుగుతామే నేను చేయాలంటే కరిమేళ నౌకరీ చేస్తాను నేనేమన్నాను నిన్ను అంటే ఫైల్ ఇచ్చేది. ఓకే. ఫైల్ పట్టుకుని కమిషనర్ చాంబర్ పోయే లోపల ఆల్రెడీ ఆమె నా గురించి ఏమి చెప్పింది, నేను అవుట్ గెట్ అవుట్ అనండి. ఓకే. అరే మేడం, మీరు కమిషనర్, లక్షల మంది వస్తే జవాబు చెప్పాలి. ప్రజాప్రతినిధులు వస్తారు, సోషల్ మీడియా వస్తారు, అందరు వస్తారు, ప్రెస్ వస్తారు. మీరు జవాబు చెప్పాలి. ఇట్లా గెట్ అవుట్ అని ఎట్లా అన్నారు అంటే కథం ఆ లోపట్నే నా మీద కేసు పెట్టేసారు. నేను ఆమెను కొట్టి ఫైల్ ఎత్తుకపోయినాని. ఓకే. అట్టిగా నన్ను 7 రోజులు జైలు పంపారు, 6 రోజులు. ఓకే. అయితే నన్ను గెట్ అవుట్ అన్నందుకు నేను ఆమె మీద ఎస్సీ కమిషన్ పోయినా. ఓకే. విత్ వీడియో రికార్డ్ ఉన్నది. ఆ రికార్డ్ తోటి పెన్ డ్రైవ్ ఇచ్చి కమిషన్ కాంప్లైంట్ ఇచ్చిన ఎస్సీ కమిషన్, మున్సిపల్ కమిషన్ మీద. అందులో ఏమని పేర్కొన్నారు మీరు? నేను దళిత ఎక్స్ కార్పొరేటర్, ఇప్పుడు ప్రెసెంట్ కార్పొరేటర్ భర్తను. నేను ఒక పని మీద పోయినందుకు ఆమె నన్ను ఏం అడగక ఫస్ట్ గెట్ అవుట్ అన్నది. గెట్ అవుట్ అన్నది అంటే నన్ను కించపరిచింది, నా కులాన్ని కించపరిచింది కాబట్టి నేను ఎస్సీ కమిషన్ మీద. ఓకే. ఏమన్నారు మరి అక్కడ కమిషన్ లో ఏమన్నారు? ఆమెకు నోటీసులు జారీ చేస్తారన్న 1 week లా, ట్యూస్డే వరకు వెళ్ళిపోతుంది. సో జవాబు చెప్పాలి. మీరైతే ఓన్లీ ఫిర్యాదు చేయడానికి వెళ్తే మీ మీద డైరెక్ట్ గెట్ అవుట్ అని చెప్పేసి ఫస్ట్ కమిషనర్ గారే మాట్లాడంటారు మీరు, అంతేనా? అంతే. నేను చాంబర్ ఓగానే అవుట్ గెట్ అవుట్ అన్నది ఆమె. ఓకే. అంటే దానికంటే ముందు మీరు కలుసుకోవడం అంటే ఏం జరగలేదు? ఇప్పటికి చాలా కలిసిన మేడంను. కలిసారు. ఓకే. కలిసినా నా వాడొక విషయాలు మాట్లాడినా, నా ట్రైన్ కూలిపోయిన ట్రైన్ చూసి చాలాసార్లు అడిగినా, దాని గురించి కూడా నేను పోయినా. ఓకే. దాని గురించి దీని గురించి మాట్లాడడం నన్ను మాట్లాడే ఛాన్స్ అవుట్ గెట్ అవుట్ అన్నది. ఓకే. అంటే నన్ను కించపరిచింది, నా కులాన్ని కించపరిచింది కాబట్టి నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఆమెకు సహనం ఉండాలి. ఆమెనే రాజ్యాంగం విరుద్ధంగా నన్ను గెట్ అవుట్ అనడం. ఓకే. దానిపై నేను పోయినా. ఇక్కడ 112 అక్కడ కరిమేళ కంప్లైంట్ ఇచ్చి, పోలీస్ స్టేషన్ లో సిపి కంప్లైంట్ ఇచ్చి నేను ఎస్సీ కమిషన్ పోయినా. ఓకే. మీరు ఫైనల్ ఏం డిమాండ్ చేస్తున్నారు మరి ఇందులో? ఆమె చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా నేను చర్యలు తీసుకోవాలి. నన్ను కించపరిచింది కాబట్టి, నన్ను అవమానపరిచింది కాబట్టి ఆమె ఖచ్చితంగా కమిషనర్ మీద చర్యలు తీసుకోవాలని నేను. ఓకే అన్న, మీరు ఓకే చెప్పండి. ఆమె మీద ఎస్సీ అసోసియేట్ కేసు బుక్ చేయాలి. ఓకే. అదే నేను పోయినాను ఎస్సీ కమిషన్. ఓకే. మీరు గతంలో కాంగ్రెస్ లో ఉన్నారన్న, ప్రస్తుతం కూడా కాంగ్రెస్ లో వచ్చారు. అయితే కాంగ్రెస్ లో ఉండి కూడా మీరు జైలుకి వెళ్ళేంత వరకు మరి కాంగ్రెస్ నేతలు ఎందుకు స్పందించలేన దీని మీద ఇప్పటి వరకు కూడా? స్పందించకపోవడం అంటే నేను లేకుంటేనే నా పోయే వాళ్ళు ఎవరు లేరు నా తరఫున. ఓకే. ఓకే. ఆల్రెడీ నేను మా తర్వాత మంత్రి పొన్న ప్రభాకర్ గారిని కలిసిన, శ్రీధర్ బాబుని కలిసిన, వాళ్ళు కూడా కలెక్టర్ కు కమిషనర్ తో మాట్లాడడం జరిగింది. ఈ చిన్న విషయాన్ని మీరు కేసు ఎట్లా పెట్టిరని. ఓకే. కావాలని పెట్టిరు. నేను మున్సిపల్ గత 1 year నుంచి అవినీతి మీద కొట్లాడుతున్నా. ఓకే. ఇంటిగ్రేట్ మార్కెట్ మీద, జంక్షన్ల మీద, అన్నిటి మీద నేను అవినీతిగా పోరాడుతున్నా కాబట్టి దీనిపై ఖచ్చితంగా మేయర్ ఫోర్స్ బాగున్నది కేసు పెట్టాలని. ఓకే. మేయర్ను కమిషనర్ కలిసి ఆమెతో కేసు పెట్టించారు. ఆమెకి ఇంట్రెస్ట్ లేకుండా ఎవరికి టీపీఎస్. ఓకే. అసలు నేను ఏమని ఆమెను అనవసరంగా నన్ను జైలు పాలు చేశారు. నన్ను అవమానపరిచారు. 20 సంవత్సరాలు నేను కార్పొరేటర్ చేస్తున్నాను, నేను నా భార్య. ఓకే. మరి నేను ఎవరి దగ్గరికి పోవాలి, అందుకే ఎస్సీ కమిషన్ ను కలిసిన జరిగింది. ఓకే. ఒకవేళ ఇక్కడ నుంచి కూడా జవాబు రాకపోతే జాతీయ ఎస్సీ కమిషన్ కూడా పోతా 10 రోజులలో. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.
ఓకే. సో మొత్తానికి ఈ వ్యవహారం అయితే ప్రస్తుతం ఇది కరీంనగర్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూసాము. ఇక్కడ కనుక ఒకవేళ రెస్పాన్స్ కాకపోతే నేను నేషనల్ లెవెల్లో వెళ్ళి అక్కడ ఎస్సీ కమిషన్ ను కలుస్తాను, నాకు న్యాయం జరగాలి, నేను ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన కాబట్టి నన్ను అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించింది అన్నట్టుగా మనం మెండి చంద్రశేఖర్ గారు మాట్లాడింది కూడా మనం ఇప్పుడు చూసాము. ఒక కమిషనర్ అంటే ఒక అధికారికి ఒక కాంగ్రెస్ నేతకు జరిగినటువంటి వివాదం అనేది ఎంత దూరం వెళ్తుందో ఆ కమిషన్ మరి ఎస్సీ కమిషన్ వేయడం జరిగింది. ఆ ఎస్సీ కమిషన్ మరి ఎలాంటి రియాక్షన్ తీసుకుంటుందో, ఎలాంటి చర్యలు చేపడుతుందో మనం వేచి చూడాలి. కెమెరా పర్సన్ ప్రవీణ్ బిట్టితో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్. Get out. Why? Get out. We should talk to our staff and that to a ladies. 1 month మేడం తిరగండి. But this is 1 not month a- నుంచి ఏమంటుంది?